అంటే మీ మీద జరుగుతున్న ఈ ఈ దాడులు అనుకోవచ్చు ఏదైనా, అంటే దీని మీద మీరు లీగల్గా ప్రొసీడ్ అవుతారా? ఇప్పటికి ఒక ఛానల్ ఆయన ఆయన డిజిగ్నేషన్ నాకు తెలియదు, అతని మీద వాళ్ళ ఛానల్ మీద నేను ఈరోజు గ్రీవెన్స్ పిటిషన్ ఒకటి నెల్లూరు ఎస్పీ గారికి ఇచ్చానండి. దాని మీద ఆయన ఏమి యాక్షన్ చూసుకుంటారో చూసుకొని ఆయన తీసుకోకపోతే నేను ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తాను, డెఫినేషన్ కూడా వేస్తాను. వాళ్ళే అంత అరుణ గారు ఒకటి నిజంగా అంటే నిజంగా చెట్టు కింద ఉన్నారు, మీరు ప్రామిస్ చేసి చెప్పండి, మీరు నిజంగా డాన్ కదా? కాదండి, పచ్చని చెట్టే కాదండి, 10 మంది కట్టి ఇంట్లో అయినా చెప్తాను, నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తాను, శ్రీకాంత్ మీద ఒట్టేసి చెప్తాను, నాకు తల్లి అంటే కూడా చాలా గౌరవం, నా తల్లి మీద ఒట్టేసి చెప్తాను. నేను డాన్ కాదు, రౌడీ కాదు, కిలాడి అంతకన్నా కాదు, సింగిల్ చీటింగ్ కేసు కూడా నా మీద ఎక్కడా లేదు. నేను నా ఎలక్షన్ అఫిడవిట్ లో అఫీషియల్ గా చూపించినటువంటి 2 కేసులు, ఒకటి నా స్నేహితురాలు పెట్టింది, ఒకటి నా పనిచేసేటప్పుడు నా పై ఆఫీసర్ పెట్టాడు. ఈ 2 కేసులు తప్ప నా మీద ఏ కేసు లేదు, సింగిల్ చీటింగ్ కేసు కూడా లేదండి. నేను ఎలా డౌన్ అవుతాను, నేను ఎలా కిలాడి అవుతాను? గంజాయి అదే మధ్యస్థాలు రకరకాలుగా చూపించండి, నా మీద ఎక్కడ ఉన్న ఎఫ్ఐఆర్లు తెచ్చి చూపించండి. నాకు నా మీద ఆరోపిస్తున్నారు కదా, ఆరోపించిన ఆరోపణలకి వాళ్ళ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే ఆ పత్రికలలో నాకు ఇవ్వమని చెప్పండి అని అడుగుతున్నాను. నేను ఇప్పుడు 3 రోజుల నుంచి అడుగుతున్నాను అదే మాట. ఒక్కరు సింగిల్ ఎఫ్ఐఆర్ నా మీద తేలేకపోయారు. పలానా దగ్గర నువ్వు గంజాయి అమ్ముతూ పట్టుపడ్డావు, పలానా దగ్గర నువ్వు రెడ్ సాండ్లు అమ్ముతూ పట్టుపడ్డావు అని ఎఫ్ఐఆర్లు ఉంటాయి కదండి. పోలీసు వాళ్ళు సమర్థవంతంగా మీరు ఆల్రెడీ ఒకసారి గంజాయి కూడా పట్టించినట్టు. నేను పెదబాయి సెంటర్ లో గంజాయి పట్టించానండి, కావాలంటే ఆ వీడియోలు నేను మీకు ఇస్తాను. నేనే వీడియో పట్టించాను. నేను పట్టించింది 3 బస్తాలండి, వాళ్ళు లెక్క చెప్పింది 16 ప్యాకెట్లు. మరి వాళ్ళు బాగానే ఈ రోజు ఇంటెలిజెన్స్ లో కూర్చొని తప్పుడు నివేదికలు పంపిస్తా నా మీద శ్రీకాంత్ మీద పగబట్టి, ఏదో అప్పుడు అన్నాను ఒక మాట, పట్టించిన బస్తాలు ఎట్టుపోయాయా, నువ్వు ప్యాకెట్లు లెక్క చూపించావు, నువ్వు ఏం చేస్తున్నావు ఉద్యోగం అని అడిగాము. దాన్ని మనసులో పెట్టుకొని ఆయన ఈ రోజు సిఐడి నుంచి సిఐడిలోకి పోయాడు, సిఐడిలో నా మీద రౌడీ షీట్ కట్టమని పేపర్లు పెట్టారు, అది ఓడిపోయాడు, కోర్టుకు పోయలేక నేను ఇంటీరియర్ మాటర్ తెచ్చుకొని ఇప్పుడు ఇంటెలిజెన్స్ లో చేరి నేను పోని అన్ని ఫేక్ రిపోర్ట్లు అని పంపుతున్నాడు. శ్రీకాంత్ అసోసియేట్స్ ఎక్కడ మెయింటైన్ చేస్తున్నాడు, ఎక్కడికి వస్తున్నాడు, ఎక్కడ మెయింటైన్ చేస్తున్నాడు అండి? ఏఆర్ఓలు ఏమన్నా పిచ్చోళ్ళ మెయింటైన్ చేస్తే చూడడానికి కాదు కదా, జైల్లో ఏమన్నా పిచ్చోళ్ళ జైలుకి వస్తున్నారు ఎవరన్నా? 8 నెలల నుంచి నేను ఒక్కదాన్నే వస్తున్నానండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రావాలి. శ్రీకాంత్ మదర్ సిక్ అయి ఉన్నారు, వాళ్ళ ఫాదర్ కూడా ఫాదర్ జర్నీ చేయలేరు, 74 years ఆయన. అసోసియేట్స్ మెయింటైన్ చేస్తున్నారని ఒక రాత రాసేసి ఒక పిటిషన్. ఇంకొకటి ఏంటంటే నాకు ఈ రోజు ఒక ఇన్ఫర్మేషన్ తెలుసు, అంటే నేను ఈ రోజు గ్రీవెన్స్కి వెళ్ళానండి. గ్రీవెన్స్కి ఆ పత్రికల మీద నేను కంప్లైంట్ ఇవ్వడానికి పోయాను, ఛానల్ వాళ్ళ మీద. అది వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు నాతో అన్నారు, మేడం ఎవరో పిటిషన్ పెట్టారంట శ్రీకాంత్ మీద, ఆ పిటిషన్ మీద ఎంక్వైరీ జరుగుతుంది అని. ఏం పెట్టారయ్యా పిటిషన్ అంటే, ప్రాణహాని ఉంది వాళ్ళకి, ఆయన వల్ల పేరోలు రద్దు చేయమని పెట్టారంట అన్నారు. మరి ఆ పిటిషన్ రూపాన క్యాన్సిల్ చేశారా, పేపర్లో వచ్చిన దాని మీద క్యాన్సిల్ చేశారా అనేది ఏ క్లారిటీ నాకు లేదు. ఎవరెవరో పోలీసు వాళ్ళు వస్తున్నారు, ఎవరెవరో పోతున్నారు, శ్రీకాంత్ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు ఏముందని ఇక్కడ ఎంక్వైరీ చేస్తున్నారు? శ్రీకాంత్ నేను జీవించాలి అన్న ఉద్దేశం తప్ప మా ఇద్దరు మనుషుల్లో ఇంకేం లేదు. మీకు సంబంధించిన కొంతమంది చెప్తున్నారు అరుణకు కూడా చంపేస్తారు, అదే విధంగా జైల్లో ఉన్న శ్రీకాంత్ కూడా చెప్పే అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నారు. దాన్ని మీరు ఏమైనా ప్రభుత్వం దృష్టికి ఏమైనా తీసుకుని పోతారా? ఏమైనా అనుమానం ఉందా? ఒక్క నిమిషం, అలా ఉన్నప్పుడు అలాంటి వార్తలు ఉన్నప్పుడు అప్పుడు అది ఇంటెలిజెన్స్ వాళ్ళకో లేకపోతే ఎస్బీ వాళ్ళకో అట్లాంటి ఇంటిమేషన్ ఉన్నప్పుడు మరి మాకు వాళ్ళు ఏం ప్రొటెక్షన్ ఇచ్చారు? జైల్లో శ్రీకాంత్ ఉన్నాడు, ఆయనకి జైలు వాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తారు, ఇక్కడ అది కామన్ జైల్లో. నాకేమి ఇచ్చారు? నేను ఈరోజు ఇక్కడ జైలు కాడ పొద్దుటించి సాయంత్రం కూర్చోన్నాను, నాకేమి ఇచ్చారు? మరి అప్పుడు నాకు నన్ను చంపేస్తారు అని అనుమానం ఉన్నప్పుడు ఎవరు చంపేస్తారని కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది కదా, ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. వాళ్ళని బైండ్ అవుట్ చేసుకోలేదే, వాళ్ళని పిలిచి బైండ్ అవుట్ చేసుకోలేదే. నన్ను పిలిచి మీకు ప్రమాదం ఉంది, మీరు ఎక్కడ తిరగద్దు, ఇంట్లోనే ఉండద్దు అని ఎవరు చెప్పలేదు. సరే, మీరు ఏ పార్టీ కాదు అంటూ శ్రీకాంత్ అయితే తెలుగుదేశం పార్టీ అంటున్నారు. ఒక హోమ్ మినిస్టర్ వచ్చి ఒక దళిత మహిళ, మీరు ఒక దళిత మహిళ, న్యాయం కోసమైనా అంతగాని కలిసే అవకాశాలు ఉన్నాయా? ఇక్కడ లాజిక్ చూసుకుంటే ఆమె దళిత మహిళ, హోమ్ మినిస్టర్ కదండి, నేను దళిత మహిళ కదా. ఇక్కడ లాజిక్ చూసుకుంటే నన్ను దూషించేటువంటి ఏదైతే న్యూస్ ఛానల్ ఒకటి ఉందో, నేను దళిత మహిళని, నేను గోవా ట్రిప్ వెళ్ళాను అని ఆరోపించేది కూడా ఒక దళిత ఐపీఎస్ ఆఫీసర్ తోనే, వేరే వాళ్ళతో కాదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ఫ్రెష్ గా ఈ జరుగుతున్న ఇదిలో నేను హోమ్ మినిస్టర్ గారిని కలవాలనుకుంటున్నాను ఖచ్చితంగా అండి. ఆ వెళ్ళే యాక్సెస్ అవన్నీ కూడా నేను కనుక్కుంటున్నాను. మేడం గారు ఎప్పుడు వస్తారు, నేను వెళ్ళి కలవాలి,
నేను మా లాయర్ గారిని సంప్రదించి నేను ఆమెకు పెట్టబోతున్నటువంటి నాకు జరిగిన అన్యాయం పెట్టబోతున్నటువంటి రిప్రజెంటేషన్ అన్నీ కూడా నేను ప్రిపేర్ చేసుకొని కలుస్తాను, తొందరలో కలుస్తాను. ఎందుకంటే దళిత మహిళను కాబట్టే నన్ను ఈ విధంగా నీచంగా చేసేసారండి. ఇంకొకరైతే చేయరు ఇట్లా. దళిత మహిళను కాబట్టే నన్ను ఇట్లా చేసేసారు. అంటే మీకు జాలి తెలిసిన లేదండి ఎవరికి. అన్నగారు ఒకటి మీకు తెలిసిన మీకు జరుగుతున్న అన్యాయం అంటున్నారు, మీకు తెలిసిన ఎమ్మెల్యేలు కానీ పార్టీ నాయకులు కానీ వాళ్ళని కలిసి ఇట్లా ఒక మహిళను ఇట్లా నా మీద అనవసరంగా రాస్తున్నారు, నా మీద శ్రీకాంత్ మీద అని మీరైనా చెప్పుకున్నారా? ప్రజెంట్ తెలుగుదేశం ఎమ్మెల్యేలు అయినా అంటే తెలుగుదేశం ఎమ్మెల్యేలు అంటే నాకు అంత తెలిసిన వాళ్ళు ఎవరు అని ఒక మాటలో చెప్పాలంటే నేనేదో ఫోటోలు వాళ్ళు గెలిచినప్పుడు అట్లా వెళ్ళి ఒకసారి నేను ఫోటో సోమిరెడ్డి గారితో దిగాను. అంతే, పరిచయాలు లేవు, ఫోటోల వరకే పరిచయాలు లేవు. ఇప్పుడు నేను కొత్తగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి అంటే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారని ఒక భయం ఉంది. అంత పెద్ద డాన్ కదా మీరు. డాన్ అయితే ఈ పాటికి ఎమ్మెల్యేలు అందరు నాకు వెనక కాపలాగా ఉండాలి కదండి, నన్ను కాపాడాలి కదా, అట్లీస్ట్ కనీసం ఫోన్లో అయినా పరామర్శించాలి కదా. నాకు ఎవరు ఫోన్ చేసిన వాళ్ళు కూడా నా సిడిఆర్సీ పెట్టి పోలీసులను వెరిఫై చేయమని చెప్పండి. నాకు ఎవరు ఫోన్ చేసిన వాళ్ళు కూడా లేరు అసలు. ఎందుకు నన్ను డాన్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే నాకు ఏడవాలా బతకాలా చచ్చిపోవాలా కూడా అర్థం కావట్లేదు. మీరు ఉదయం నుంచి ఇక్కడే ఉన్నారు శ్రీకాంత్ కోసం, ఇంకా వాళ్ళు మిలాఖత్కు మాత్రం ఇచ్చేది లేదంటున్నారు. ఎందుకంటే ఈ పత్రికల్లో టీవీల్లో వచ్చేది దానికోసం అనుకుంటా. లోపల శ్రీకాంత్ పరిస్థితి మానసికంగా బాగలేదు అనేది కూడా జైలు అధికారులే మీకు చెప్పారు. ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి? అది కూడా చెప్పలేదండి. పరిస్థితి ఎట్లా ఉంది అంటే వైజాగ్ తరలిస్తారు, తీసుకెళ్తారు అది చెప్పారు సూపరింటెండెంట్ గారు. ఆయన మానసిక పరిస్థితి ఇట్లాగే కంటిన్యూ అయితే వైజాగ్ మెంటల్ హాస్పిటల్ ఏదో ఉందంటే అక్కడ కూడా తరలిస్తామని చెప్పి కూడా చెప్పారండి. కానీ మాకు తర్వాత అప్డేట్ ఏం లేదు. మధ్యలో 3 రోజులు సెలవులు వచ్చాయి కదా, తర్వాత అప్డేట్ ఏం లేదు. ఈ రోజు నేను వచ్చాను ములాఖాత్కి, నాకు ఇవ్వలేదు. వాళ్ళ అన్నని పిలిపించాను, పోనీ వాళ్ళకేమన్నా ఇస్తారేమోనని. ఆయన వెళ్ళున్నాడు, ఆయనకి ములాఖాత్ ఇస్తారో లేదనేది తెలియదండి. అంటే రోజుగా పత్రికల్లో టీవీల్లో వస్తానే ఉంది మీ మీద. ఏంది దీని ఫుల్ స్టాప్ ఏంటి? మీరు ఏమైనా బయటకు వచ్చి మీడియా సమావేశం పెడతారా, లేదంటే ఏదైనా ఎస్పీని కలుస్తారా, హోమ్ మినిస్టర్ని కలుస్తారా, లేకుంటే సీఎంని కలుస్తారా? ఏంటి దీనికి? నాకు సీఎం కలిసేంత రేంజ్ అయితే లేదు, అది ఉత్తమాటలు నేను చెప్పుకో. మీకు అధికారులు మొత్తం సెక్రటరియట్ ఐపీఎస్ ఐఏఎస్ మొత్తం బాగా పరిచయాలు? అట్లా పరిచయాలు ఉంటే ఇలా రోడ్డు మీదకి నేను రానండి. నాకు ఆ డబ్బే ఉండుంటే, అలాంటి పరిచయాలు ఉంటే ఇలా రోడ్డు మీదకి నేను ఈ రోజు వచ్చిండేదాన్ని కాదు. నేనేం తప్పు చేయకపోయినా నన్ను ఇంత పాపులర్ చేసేసారు, ఫ్రీ పబ్లిసిటీ. ఇప్పుడు నేను నాతో మీరు ఇంటర్వ్యూ తీసుకున్నారంటే ఆ పత్రికలో చేసిన పాపులారిటీయే, ఇంకొక రీజన్ ఏం లేదు. హోమ్ మినిస్టర్ గారిని అయితే కలవాలనుకుంటున్నానండి, అడుగుతాను, తెలిసిన వాళ్ళని అడిగి ఎలా వెళ్ళాలి ఏందని అడిగి ఖచ్చితంగా వెళ్ళి కలుస్తాను, ఖచ్చితంగా కలుస్తాను. థ్యాంక్ యూ అరుణ గారు. ఇది పరిస్థితి. ప్రధానంగా తన గుండెల్లో చాలా బాధ వ్యక్తపరిచారు. అయితే తాను ఓ వ్యక్తి మోసానికి గురయ్యి ఒక బాబు కూడా పుట్టాడు, ఇంతవరకు నేను సమాజానికి కూడా చెప్పుకోలేదు, ఆ బాబుయే శ్రీకాంత్ అంటే అరుణ అయితే ప్రేమిస్తూ ఉంది కదా, అతనే తండ్రిని కూడా చెప్పుకుంటూ వస్తూ ఉంది. దానికోసమే శ్రీకాంత్ని పెళ్లి చేసుకొని ఆ బాబుతో ఒక జీవితమంతా బాగుండాలని కోరుకుంటున్నాము. అంతే తప్ప ఇవన్నీ అనవసరంగా తాను ఒక డాన్ చేసి నా పేరును బదలాం చేస్తున్నారంటూ కూడా అరుణ చెప్తుంది. అయితే దీని మీద హోమ్ మినిస్టర్ దృష్టి కూడా తీసుకెళ్తాను, త్వరలో కూడా నేను లీగల్గా ప్రొసీడ్ అవుతానని కూడా చెప్తాను. వీడియో జర్నలిస్ట్ గాజా టీవీ నెల్లూరు నుంచి.